भक्तस्वं पर्युपासते एषा चत्वरमौलिकम् एषां के योगवित्तमः यथा हि धर्मस्य ग्लानिर्भवति भारत अभ्युत्थानमधर्मस्य तदात्मानं सुजलाम्यः परित्राणाय साधूनां विनाशाय तदुष्कृतं धर्मसंस्कृतदापायं संभवामि युगे युगे। ఏ కాలమునైనా ధర్మమునకు హాని కలుగును అధర్మము వృద్ధి ఉండును. ఆయా సమయములందు దుష్ట శిక్షణ శిష్ట రక్షణ ధర్మ సంరక్షణముల కొరకు ప్రతి యుగమున అవతారము దాల్చుచున్నాను. మిత్తాని చ పశ్యామి విపరీతాని కేశవ న చ శ్రేయోను పశ్యామి హత్వా స్వజనమాహవే. శ్రీ భగవానువాచ యోగస్త్రః పురు కర్మాణి సంఘం త్యక్త్వా ధనంజయ సిద్ధ్య సిద్ధ్యో సమో భూత్వా సమత్వం యోగయుజ్యతే. కర్మేంద్రియాణి సంయమ్య యహాస్తే మనసా స్మరం ఇంద్రియాత్మాన్ విమూఢాత్మా మిథ్యాచార స ఉచ్యతే. శాంతి సజనమాహవే. అందరికీ గీతా జయంతి శుభాకాంక్షలు. గీతా జయంతి అంటే ఏంటో, అది ఎప్పుడు ఆవిర్భవించిందో ఇప్పుడు మనం తెలుసుకుందాం. మహాభారత యుద్ధం చేసే సమయంలో యుద్ధానికి ముందు అర్జునుడు శ్రీకృష్ణుడు యుద్ధభూమిలో ఉన్నప్పుడు నిలిచి ఉన్నప్పుడు అర్జునుడు యుద్ధ సమయంలో తన యొక్క గురువులు బంధువులు ధర్మం మోక్షం జ్ఞానం భక్తి ఇవి మాత్రమే ఆత్మ ఇవి మాత్రమే శాశ్వతమని, శరీరం బంధుత్వాలు ఇవి శాశ్వతం కాదు అని ఉపదేశం చేశారు. దానిని మనం గీతా జయంతిగా పరిగణించాలి. అందరికీ గీతా జయంతి శుభాకాంక్షలు.